అసెంబ్లీ సమావేశాలతో ఉపయోగం ఎవరికి? సమావేశాల చర్చలో అసెంబ్లీ గౌరవాన్ని గంగలు కలుపుతున్నారు. కాంట్రాక్ట్ టెండర్ల రూపంలో పర్సెంటేజీలు దంచుకుంటున్న మంత్రులు, నాయకులు ఎవరు? అధికారులు స్వేచ్ఛగా ప్రజలకు న్యాయం చేయలేకపోతున్నారు. కులాన్ని బట్టి గౌరవం ఇస్తున్నారు. సైబరాబాద్ ప్రాంతంలోని భూములు ఎవరి వశమయ్యాయి? హైదరాబాద్ దోచుకుంటున్న మంత్రి ఎవరు? ఎండాకాలం మంచినీటి సమస్యను అధిగమించేది ఎలా? మంత్రులకు, నాయకులకు స్వేచ్ఛ ఉందా? పేదలకు అందించాల్సిన సంక్షేమ పథకాలు అమలుపై దృష్టి పెట్టండి డాక్టర్ బరిగెల శివ. ఎంత ఘోరం అంటే ఇది ఇలా సంచలన వార్త రాస్తున్నాం. అసెంబ్లీ సమావేశాల్లో ఎవరికి ఉపయోగపడుతుంది? అసెంబ్లీ సమావేశాల్లో ఎంతవరకు మేలు జరుగుతుంది? అసెంబ్లీ సమావేశాల్లో ఎవరి పక్షాన ఉంటుంది? అసెంబ్లీ సమావేశాలు ఏ పేదలకు న్యాయం చేయాల్సిన సందర్భాల్లో అసెంబ్లీ సమావేశాలు అంటే నిజంగా రాష్ట్ర ప్రభుత్వం గర్వంగా చెప్పుకునేటువంటి సందర్భాలు ఉండాలి. అసెంబ్లీ సమావేశాలు అంటే నిజంగా రాష్ట్ర ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉండాలి. కానీ అసెంబ్లీ సమావేశాలు అంటే ఎంతమందికి సొంతం అవుతున్నాయి? అసెంబ్లీ సమావేశాల్లో ఎవరు బాగుపడుతున్నారు? అసెంబ్లీ సమావేశాల్లో ఎవరు వశం అవుతుందో చెప్పడానికి అనేకమైనటువంటి ఉదాహరణలు ఉన్నాయి. ఇలా దోసుకున్నది దోసుకున్నట్టు, సాధించినది సాధించినట్టు ఎవడు పాలై ఇందులో తెలంగాణ అంటే మళ్ళీ ఎవడే వెళుతున్నారో తెలంగాణ అనే సందర్భాల్లో కూడా ఇక్కడ మనం చూస్తున్నాం. పార్టీ కండువాలు మార్చిన నాయకులకే మంత్రి పదవులు లభించబోతున్నాయంటూ డాక్టర్ బరిగెల శివ అభిప్రాయపడ్డారు. తెలంగాణ రాష్ట్రం 3వ దఫగా కొనసాగిన అసెంబ్లీ సమావేశాలు కేవలం రాజకీయ నాయకుల అభివృద్ధి కోసమే కొనసాగినట్లుగా ఉందన్నారు. ప్రతిపక్షాలు ఉందతనం లేకుండా వ్యవహరించడం, ఒకలైతే ప్రభుత్వ జవాబుదారాన్ని మరిచి విమర్శ ప్రతి విమర్శలకు సమయం కేటాయిస్తూ సభ మర్యాదలను అఘోరపరిచినట్లుగా సమావేశాలు ముందుకు సాగాయి. 15 నెలలుగా 1,50,000 కోట్ల రూపాయల అప్పును తీసుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కువ శాతం డబ్బులను పాత కాంట్రాక్ట్ టెండర్ రూపంలో పెండింగ్లో ఉన్న బకాయిలను చెల్లించినట్లుగా ప్రభుత్వ కార్యాలయంలో నెలకొల్పిన ఆధారాలు వెల్లడిస్తున్నాయన్నారు. ప్రజాసేవ పట్ల ఉత్కంఠ రేకెత్తించి నిర్ణయాలకు ప్రవేశపెట్టాల్సిన ప్రతి సందర్భంలో సభలు గొడవలు జరుగుతుండడం, ప్రతిపక్ష నాయకులు సభను వదిలి వాకౌట్ చేస్తుండడం సాధారణంగా జరిగిపోయిందన్నారు. అసెంబ్లీ గౌరవ మర్యాదలు కాస్త బజారుకి ఇస్తున్నారని తీవ్ర ఆవేదన వ్యక్తం చెందారు. తెలుగు రాష్ట్రాలు ఎక్కడ చూసినా కులాలకు మాత్రం రెచ్చగొడుతున్న దాని ప్రభావం తెలుగు రాష్ట్రాల ఉనికిని పూర్తిగా దెబ్బతీస్తుందన్నారు. రాజకీయ నాయకుల లోపాలను, ప్రభుత్వ ఆగడాలను స్పర్శిస్తున్న ప్రతి సందర్భంలో ప్రజలను తప్పుదో పట్టించడానికి శాంతియుత మార్గంలో నడుస్తున్న సమాజంపై మతాల రూపంలో అహింసను ప్రోత్సహిస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విద్యా హక్కుల కోసం నిధులు కేటాయించకపోవడం విద్య నిర్బంధమే అన్నారు. ఎండాకాలం నీటి ఎద్దడి ఎక్కువైపోవడంతో తాగునీరుపై అనేక సమస్యలు ఉత్పన్నమయ్యే ఆస్కారం ఉందన్నారు. కులాన్ని బట్టి గౌరవిస్తున్న నేటి దినాల్లో గ్రామ స్థాయి, కార్పొరేషన్ స్థాయి, నియోజకవర్గ స్థాయి, పార్లమెంట్ స్థాయి, చివరికి రాష్ట్ర స్థాయి వరకు కాంట్రాక్ట్ పనుల రూపంలో దోచుకోవడం తప్ప సామాన్య ప్రజలు లబ్ధి చేకూరుస్తున్నది అనుకున్న స్థాయిలో కనిపించడం లేదన్నారు. డబ్బులు సంపాదన వ్యాసనంగా మార్చుకొని దోచుకున్నాడు, దాచుకున్నాడు నాయకులంతా అలవాటు పడుతున్నారు తప్ప ప్రజాసేవ కట్టుబడి పనిచేసినది లేదన్నారు. ప్రతిపక్షాలు 10 సంవత్సరాలుగా కొనసాగించిన వ్యాపారం నేటికి సురక్షితంగా కొనసాగించుకుంటూ ప్రభుత్వంపై పోరాటం చేస్తున్నామంటూ ప్రభుత్వానికి ప్రత్యర్థులమంటూ లోపేకర రాజకీయాలు కొనసాగిస్తున్నా అన్నారు. సెటిల్మెంట్లు కేరపట్రస్గా ప్రభుత్వ కార్యాలయాలు మారిపోతున్నాయన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా బడ్జెట్ ప్రవేశపెట్టిన డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్కు ఇప్పటి వరకు పాత బకాయిల రూపంలో కాంట్రాక్టర్ల ఎన్ని వేల కోట్ల రూపాయలు చెల్లించారో ఆధారాలను బయటపెట్టాలన్నారు. ప్రజాపాలన పేరు ప్రభుత్వ పాలన ప్రారంభించిన కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర పాలన ఎటువైపు తీసుకెళ్తుందో మేధావులకు అర్థం కాలేకపోతుందన్నారు. పరిపాలన విషయంలో సీఎం రేవంత్ రెడ్డి సంపూర్ణ క్లారిటీతో ఉన్నప్పటికీ కింది స్థాయి మంత్రులు ప్రజాపాలనకు కొరకరాని కొయ్యాలా తయారై వ్యాపారాల పేరు మీద ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్నా అన్నారు. ప్రతి నాయకుడు ఒక్కొక్క కాంట్రాక్ట్ టెండర్ రూపంలో 10 నుండి 15% తీసుకుంటున్నట్టు కాంట్రాక్టర్ టెండర్దారులు సమర్పిస్తున్న టెండర్ బిల్స్ బహిర్గతం చేస్తున్నాయన్నారు. అసెంబ్లీ సమావేశాల గంటకు 15 లక్షల చొప్పున మెయింటెనెన్స్ ఛార్జీలు కడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం కోట్ల రూపాయల సొమ్ము నిరుపయోగంగా ఖర్చు చేసిందని వాదనలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వినిపిస్తున్నాయన్నారు. ప్రభుత్వ కార్యాలయాల కులాన్ని బట్టి పదవులు, కులాన్ని బట్టి పోస్టింగ్లు, కులాన్ని బట్టి అణచివేతలు, కులాన్ని బట్టి పదోన్నతులు, కులాన్ని బట్టి మంత్రి పదవులు, కులాన్ని బట్టి రాజకీయ లబ్ధి చేకూర్చడం, కులాన్ని బట్టి కాంట్రాక్టుల పేరు మీద దోచుకోవడం లాంటివే కొనసాగించడం నిజంగా ప్రజాస్వామ్యంలో నిజంగా చీకటి రోజులని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ అని చెప్పడానికి ఎక్కడ ఇబ్బంది లేదు. ఇలా ఉన్నటువంటి సందర్భంలో ఒక గంటకు 15 లక్షల రూపాయలు అసెంబ్లీ సమావేశాలు ఖర్చు చేస్తారు రాష్ట్ర ప్రభుత్వం. గంటకు 15 లక్షలు. ఒక గంటకు నిజంగా అసెంబ్లీ నడిస్తే 15 లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది. అట్లా ఎన్ని గంటల సేపు అసెంబ్లీ నడితే అన్ని లక్షల రూపాయలే ఎవరి ఖాతాలకు పోతున్నాయి, ఎవరి సొమ్ము ఎక్కడ పోతుంది? నేను అసెంబ్లీ సమావేశాలకు వెళ్ళినటువంటి క్రమంలో, అసెంబ్లీ సమావేశాలు దగ్గరుండి చూసినటువంటి సందర్భంలో ఈ సమాజానికి అసెంబ్లీ ఏం నేర్పిస్తుంది, సమాజానికి ఏం అందిస్తుంది, సమాజానికి ప్రతిపక్షాల అధికార పార్టీలు ఏం నేర్చుకుంటున్నాయి, ఏం చేస్తున్న వాళ్ళ ఉందాతనం ఎక్కడి నుంచి వచ్చారు? ప్రజాస్వామ్యాలు వెనుకబడినటువంటి వీళ్ళకు ఇంత ఉందాతనం ఎందుకు, ఇంత అధికారం ఎందుకు, ఇంత అండదండలు ఎవరిచ్చారు, ఏం చేస్తున్నారు? వీళ్ళు ప్రజలు ఎన్నుకోబడినటువంటి రాజకీయ నాయకులే కదా, పైనుంచి ఊడిపడ్డటువంటి నాయకులు కాదు కదా. మరి ఎవరికి మేలియాలి, ఏ ఉందాతనంతో ఉండాలి? ఇలా పర్సెంటేజ్ 15 నుంచి 20% పర్సెంటేజ్లు, 10%, 8% పర్సెంటేజ్లు ఎవరికి దోచిన విధంగా వాళ్ళు పర్సెంటేజ్లు తీసుకునే
ఇలా రాష్ట్రాన్ని కాక వికారం చేస్తున్నారు. ఇలా రాష్ట్ర ప్రభుత్వం ఇలా నడవలసినటువంటి ఒక అసెంబ్లీలో ఒక రాజ్యాంగబద్ధంగా నడవలసిన రాష్ట్ర అసెంబ్లీ ఇలా ఎవరి పాలైందంటే ఇష్టానుసారంగా చేసుకునే నేపథ్యం ఉంది. ఇష్టానుసారంగా దాన్ని ఏ విధంగా అంటే ఆ విధంగా వాడుకునేటువంటి సందర్భాలు ఉన్నాయి. గంటకు 15 లక్షల చొప్పున ఇలా మెయింటెనెన్స్ కట్టేటువంటి సందర్భాలు ఉన్నాయి. ఎంత బాధాకరం అంటే ఎవరి సొమ్ము అంత ఏమైపోతుంది. సుమారుగా ఒక అసెంబ్లీ నడితే ఒక 5 గంటలు 6 గంటల సేపు స్పష్టమైనటువంటి ఆదేశాలు, ఈ సమాజానికి కావాల్సినటువంటి ఎన్నో సందేశవంతమైనటువంటి వివరాలు, ఈ సమాజానికి అందించాల్సినటువంటి ఆర్థికమైనటువంటి వనరులు, దాని మీద చర్చలు జరగాలి. వాడు అడ్డుపోయిందంటే వీడు ఇటుపోతారు, వాడు అడ్డుపోయిందంటే ఇటుపోతారు. ఏంది ఎవరికి ఉపయోగం? ఎవరికి నిజంగా ఉపయోగం అసెంబ్లీ సమావేశాలు? ఎంతవరకు మేలు చేస్తున్న అసెంబ్లీ సమావేశాలు? బాధ అంటే బాధాకరం. జయబిందర పత్రికలో స్పష్టంగా రాసినటువంటి వార్తను కూడా మనం చూస్తున్నాం. ప్రధాన వార్త